కన్యా రాశి వాళ్లకు ఈ వారం అదనపు ఖర్చులు కొంత ఇబ్బంది పెడుతుంటాయి. జాగ్రత్తగా వ్యవహరించడం ద్వారా అటువంటి అనవసరమైనటువంటి ఖర్చులను తప్పించుకోగలుగుతారు. పొదుపు చర్యలపైన ఒక ప్రత్యేకమైనటువంటి కార్యాచరణను మీరు రూపొందించుకోవాల్సినటువంటి అవసరం కనిపిస్తుంది. గొప్పలకు పోతుంటారు, విలాసాలకు పోతుంటారు. కష్టపడి సంపాదించినటువంటి ధనాన్ని అనవసరంగా ఖర్చు చేసేటటువంటి సందర్భాలు కూడా ఏర్పడుతూ ఉంటాయి. ఈ వారం ఉద్యోగస్తులకు వివిధ రూపాల్లో అవసరమైనటువంటి బదిలీలు ఏవైతే ఉంటుంటాయో వాటిల్లో కొంత జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. స్థానచలన మార్పులు కూడా కనిపిస్తున్నాయి. వివిధ రూపాల్లో అటువంటి అంశాల్లో ముందుగానే మీకు కావలసినటువంటి ఫలితాలు ప్రయోజనాల కోసం అన్ని రకాల ప్రయత్నాలు చేస్తూ ఉండటం మంచిది. అలాగే ఈ వారం వ్యాపార కార్యక్రమాల్లో కనుక చూస్తే మీకు తెలియకుండానే కొంతమంది రహస్యంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తుంటారు. అటువంటి వారి విషయంలో జాగ్రత్తగా ఉండండి. భాగస్వాములతో జాగ్రత్తగా వ్యవహరిస్తూ మీ వ్యాపార ప్రయోజనాలను కాపాడుకుంటూ ఉండాలి. అలాగే కుటుంబ పరంగా చూస్తే స్వల్ప వివాదాలు ఈ వారం కొంత ఇబ్బంది పెట్టబోతున్నాయి. సంయమనాన్ని పాటిస్తూ ఉండాలి. సమస్యలు పెరగకుండా జాగ్రత్తలు తీసుకుంటూ మీ కార్యక్రమాలను నిర్విఘ్నంగా జరుపుకుంటూ ఉండాలి. అలాగే విదేశీ ప్రయాణాలకు సంబంధించినటువంటి అంశాల్లో కావచ్చు, వీసా పరమైనటువంటి అంశాల్లో కావచ్చు, మీరు అనుకునేటటువంటి కార్యక్రమాల్లో విజయాలు సాధించుకోగలుగుతారు. త్వరలో దూరదేశ సంబంధమైనటువంటి ప్రయాణాలు చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ వారం వివిధ రూపాల్లో పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేటటువంటి విద్యార్థులు ఎవరైతే ఉంటారో వారు వివిధ రూపాల్లో తమ వ్యక్తిగతమైనటువంటి జాగ్రత్తలు తీసుకుంటుండాలి. అనవసరమైనటువంటి విషయాలు శోధించకుండా ఇంటర్నెట్ సంబంధమైనటువంటి సోషల్ మీడియా సంబంధమైనటువంటి అంశాల్లో జాగ్రత్తగా నియంత్రణతో ఉంటూ మీ యొక్క ఏవైతే ప్రయోజనాలు ఉంటుంటాయో వాటిని కాపాడుకునేందుకు జాగ్రత్తగా ఎప్పటికప్పుడు మీరు వ్యవహరిస్తుండాలి. అనవసరమైనటువంటి విషయాలు చర్చించటము, అనవసరమైనటువంటి వాటి గురించి మాట్లాడటము, స్పందించటము, అభిప్రాయాలు చెప్పటము ఇవన్నీ కూడా ఇబ్బందులకు దారితీస్తూ ఉంటాయి. అలాగే పని ఒత్తిడి కారణం చేత ఈ వారం ఆరోగ్య విషయాల్లో కొంత తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకుంటుండాలి. నిద్రలేమి అంటే విశ్రాంతి లభించకపోవటం వలన కొన్ని రకాల అనారోగ్యాలతో కూడిన నొప్పులు మిమ్మల్ని బాధిస్తూ ఉంటాయి. ప్రశాంతంగా ఆలోచిస్తూ ఉండాలి. ప్రశాంతంగా మీ నిర్ణయాలు తీసుకుంటూ ఉండాలి. అలాగే రాత్రి పడుకోబోయేటటువంటి ముందున కొంత మంచి ప్రశాంతమైనటువంటి భగవంతుని యొక్క నామస్మరణ చేసుకుంటూ మంచి ఫలితాలు పొందాలనేటటువంటి ఆలోచనతో విశ్రాంతిని తీసుకుంటూ ఉండండి. అన్ని రకాల సమస్యలు తగ్గిపోతాయి. అలాగే ఈ వారం జీవిత భాగస్వామి వివిధ రూపాల్లో మీకు అన్ని విధాలుగా సహకరిస్తూ ఉంటుంది. వృత్తిపరమైనటువంటి అంశాల్లో ఉద్యోగపరంగా, కుటుంబ పరంగా ఉన్నటువంటి వివిధ రకాల సమస్యలను కూడా పరిష్కారం చేసుకొని మంచి అభివృద్ధిని సాధించుకుంటారు. ఈ వారం కన్యా రాశి వారు శుభకరమైనటువంటి ఫలితాలను పొందటంలో వెంకటేశ్వర స్వామి వారిని పూజించటము, దర్శనం చేసుకోవటం మంచిది. వీలైతే శనివారం రోజున వెంకటేశ్వర స్వామి ఆలయాలను దర్శనం చేసుకోవటము, అలాగే వెంకటేశ్వర స్వామి వారిని నిత్యము కూడా నామస్మరణ చేసుకుంటూ ఉండాలి. తులసీ దళములతో, బిల్వపత్రాలతో